హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. బాలినేని శ్రీనివాస్ రెడ్డి. సో ఒంగోలులో ఈ బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన చాలాసార్లు కొన్ని సంవత్సరాల దాకా ఆయన ఎమ్మెల్యేగా వర్క్ చేశారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అత్యంత సన్నిహితుడే అని మనం చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే 2024 ఎలక్షన్ తర్వాత వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓడిపోయిందో అందులో మొట్టమొదటిగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఫస్ట్ ఎలక్షన్ కమిషన్‌కి ఆయన నోటీస్ ఇవ్వడం, కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. ఒంగోలులో కొన్ని అవకతవకలు జరిగినాయి ఈవీఎంలో. మీరు మళ్ళీ దాన్ని రీపోలింగ్ రీకౌంటింగ్ అంటూ చేయాలి. రీపోలింగ్ కాదు, వెరిఫికేషన్, రీకౌంటింగ్ అంటూ మీరు చేయాలని ఎప్పటినుంచో ఆయన ఎలక్షన్ కమిషన్‌కి కోరడం జరిగింది. కంప్లెయింట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ మొన్న దానికి సానుకూలంగా స్పందించింది. ఈవెన్ ఎలక్షన్ కమిషన్ అనేది దాదాపుగా ఒక 12 పోలింగ్ కేంద్రాలు మళ్ళీ రీకౌంటింగ్ అనేది ఎలక్షన్ కమిషన్ మళ్ళీ ఒంగోలులో జరగబోతుంది. ఎప్పుడైతే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైఎస్ఆర్‌సీపీ నుంచి పోటీ చేశారో ఆయనకొచ్చిన ఓట్స్ మాత్రం 84,774 ఓట్స్ అనేది ఆయనకు పోలైనయి. ఆపోజిట్ ఏదైతే టీడీపీ వ్యక్తి ఆయన విన్ అయ్యారో, టీడీపీ వ్యక్తి ఎవరో కాదు, దామచర్ల జనార్దన్ రావు, ఆయనకు పోలైన ఓట్స్ 1,18,800 ఓట్స్ అనేది ఆయనకి టీడీపీ దామచర్ల జనార్దన్ రావు గారికి ఆయనకు పోలైనయి. మొత్తం వీళ్ళిద్దరికి ఎంత డిఫరెన్స్ ఉందంటే 34,026 ఓట్లు అనేది వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఉంది. ఏదైతే ఈ నియోజకవర్గంలో, ఒంగోలు నియోజకవర్గాల్లో కొన్ని అవకతవకలు జరిగినాయి. దానికి మళ్ళీ రీకౌంటింగ్ అంటూ జరపాలని బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎలక్షన్ కమిషన్‌కి కోరడం జరిగింది. ఈవెన్ ఎలక్షన్ కమిషన్ కూడా దానికి సానుకూలంగా స్పందించి కొన్ని పోలింగ్ కేంద్రాలు నెంబర్‌తో సహా రిలీజ్ చేసింది. ఆ నెంబర్‌లన్నీ మీకు చెప్తాను. మొత్తం 12 పోలింగ్ కేంద్రాలు ఎలక్షన్ కమిషన్ అనేది రీకౌంటింగ్ చేయబోతుంది. అది కూడా సీసీ కెమెరా ఆధ్వర్యంలో, అది కూడా ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు కొంతమంది పోలీసులతో డైలీ రోజుకి ఒక 2 పోలింగ్ కేంద్రాలు అనేది రీకౌంటింగ్ అంటూ మళ్ళీ చేయడం జరుగుతుంది. అది ఏ పోలింగ్ కేంద్రాలు అనేది ఇప్పుడు మీకు చెప్తాను. 6, 26, 42, 59, 75, 76, 123, 184, 192, 245, 256. సో ఈ పోలింగ్ కేంద్రాల్లో మళ్ళీ ఎలక్షన్ కమిషన్ అనేది ఒంగోలులో మళ్ళీ రీకౌంటింగ్ అంటూ చేయబోతుంది. సో మొత్తం ఈ సోమవారం నుంచి ఒక 6 రోజుల దాకా ఈ మొత్తం రీకౌంటింగ్ అనేది జరగబోతుంది. మొత్తం డైలీ ఒక 2 పోలింగ్ కేంద్రాలు దీనికి రీకౌంటింగ్ చేయబోతున్నాయి. దానికి ఆధ్వర్యంలో అక్కడ ఉన్న ఒంగోలు కలెక్టర్ ఉన్న తమీం అన్సారీ గారు ఇది రీకౌంటింగ్ అనేది దీని బాధ్యతలు చేపట్టారని మనం చెప్పుకోవచ్చు. సో ఒకసారి మనం వేచి చూద్దాం అసలు ఏం జరుగుతుంది, ఒంగోలు అసలు ఏం జరగబోతుంది. ఇఫ్ ఒంగోలులో గనక మళ్ళీ ఏదన్నా అటు ఇటు అయ్యి మళ్ళీ వైఎస్ఆర్సీపీ కనుక మళ్ళీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి కనుక విన్ అయితే మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం మొత్తం అందరికీ మాకు మళ్ళీ రీకౌంటింగ్ కావాలని మళ్ళీ వాళ్ళందరూ మళ్ళీ పిటిషన్ వేయడం జరుగుతుంది. సో వన్స్ ఏదైనా రిమార్క్ వస్తే, ఏదైతే ఇప్పుడు మీకు నెంబర్ చెప్పానో టీడీపీకి కానీ వైసీపీకి కానీ ఎంత నెంబర్, టీడీపీకి 1,18,800 ఓట్లు అనేది టీడీపీకి చెప్పాను. అండ్ మళ్ళీ వైసీపీకి 84,774 ఓట్లు అనేది చెప్పాను. దీనికి మార్జిన్గా 34,026 ఓట్లు అనేది టీడీపీకి ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఆయన ఆ అభ్యర్థి అనేది గెలవడం జరిగింది. సో దీనికి ఏదన్నా ఒక ఓటు అటు ఇటు అయినా కానీ, కరెక్ట్ లేకపోయినా ఒక ఓటు అటు ఇటు అయినా కానీ ఏదైనా తేలితే, సో వైఎస్ఆర్సీపీ కానీ, అక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ అందరు మళ్ళీ సీరియస్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈవీఎంలో చాలా అవకతవకలు జరిగినాయి అని ముందు నుంచే చెప్తున్నారు, మళ్ళీ చెప్తున్నారు. సో దానికి ఆంధ్ర రాష్ట్రం మొత్తం మళ్ళీ అన్ని రీకౌంటింగ్ జరపాలని వాళ్ళు మళ్ళీ పిటిషన్ చేస్తారు. హైకోర్టు కూడా పిటిషన్ వేస్తారు. దానికి ఎవరైనా సానుకూలంగా స్పందించి మళ్ళీ రీకౌంటింగ్ అంటూ జరిపితే చాలా ఆంధ్ర రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అయిందని మనం చెప్పుకోవచ్చు. ఒక ఓటు అటు ఇటు అయినా కానీ, ఈవెన్ ఒక ఓటు చాలు ఒక ఎమ్మెల్యే గెలవడానికి, ఓడిపోవడానికి కూడా ఆ ఒక్క ఓటు చాలు. సో ఒకసారి మనం వేచి చూద్దాం. ఒక 6 డేస్ తర్వాత మళ్ళీ ఏం జరగబోతుంది. ఒంగోలులో ఏదైతే ఇప్పుడు మీకు నెంబర్ చెప్పానో అది కరెక్ట్ ఫిగర్తో వస్తే ఓకే, ఒక ఓటు అటు ఇటు అయినా కానీ మళ్ళీ తేడా వచ్చేసింది. సో ఒకసారి మనం వేచి చూద్దాం. ఒక 6 డేస్ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఏదైతే ఒంగోలులో వీళ్ళకి వచ్చిన ఓట్ పర్సంటేజ్ ఏదైతే ఉందో అటు ఇటు అయినా కానీ మనకి తేడా వచ్చింది, కరెక్ట్ వచ్చిద్దా లేదా అనేది మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.